ఫెస్టివల్ వస్తుంది కదా, రక్షాబంధన్ అంటేనే మన అమ్మాయిలకి ఫుల్ పైసా వసూలు ఫెస్టివల్. సో అయితే ఈ రాఖీ ఫెస్టివల్కి నేను మా తమ్ముడికి ఒక హ్యాండ్మేడ్ రాఖీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి నాకు కావాల్సిన మెటీరియల్స్ థ్రెడ్, కార్డ్బోర్డ్, గ్లూ అండ్ సమ్ బీడ్స్ ఆర్ స్టోన్స్. సో వీటన్నిటిని యూస్ చేసి నేను ఒక రాఖీ ప్రిపేర్ చేశాను. బట్ ప్రాబ్లం ఏంటి అంటే మా తమ్ముడు ఇక్కడ ఉండట్లేదు. సో వాడికి నేను రాఖీ సెండ్ చేయాలి అంటే కొరియర్ చేయాలి. సో ఇలాగ ఈ మెటీరియల్స్ అన్నిటినీ యూస్ చేసి నేను ఒక రాఖీ ప్రిపేర్ చేసి దాన్ని ప్యాక్ చేసి కొరియర్ చేశాను. ఇలా ఈ ప్రాసెస్ మొత్తానికి నాకు డైరెక్ట్గా ఇంకర్ అయిన ఎక్స్పెన్స్ వచ్చేసేసి కార్డ్బోర్డ్, థ్రెడ్, గ్లూ అండ్ బీడ్స్ ఆర్ స్టోన్స్. అండ్ ఇవే కాకుండా ఎక్స్ట్రాగా ఇండైరెక్ట్గా ప్యాకింగ్ అండ్ కొరియర్ ఛార్జెస్ కూడా ఖర్చు అయ్యింది. సో ఈ ప్రాసెస్ మొత్తానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కలిపి నా టోటల్ కాస్ట్ వచ్చేసేసి 250 రూపీస్. అఫ్ కోర్స్ ఇంత కష్టపడ్డందుకు రిటర్న్లో అట్లీస్ట్ 5000 అయినా వసూలు చేస్తాను, అది వేరే విషయం. బట్ ఇలా ఏదైతే నా టోటల్ డైరెక్ట్ కాస్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్ని యాడ్ చేసి నా యాక్చువల్ కాస్ట్ 250 అయింది అని క్యాల్కులేట్ చేశాను, దట్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ కాస్టింగ్. సో కాస్టింగ్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ క్యాల్కులేటింగ్ హౌ మచ్ ఇట్ యాక్చువల్లీ కాస్ట్ టు మేక్ సంథింగ్. Like how I calculated for preparation of Rakhi, including all expenses and materials. ఈ రాఖీ ఫెస్టివల్కి మీకు ఎంత కాస్ట్ ఇంకర్ అయిందో ఆర్ ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఆర్ ఎంత లాస్ వచ్చిందో పిన్ మీ ఇన్ కామెంట్ బాక్స్. ఇలాంటి లైవ్ ఎగ్జాంపుల్స్తో కాన్సెప్ట్స్ నేర్చుకోవాలంటే ఫాలో వాక్య క్లాసెస్. లెట్స్ మేక్ లెర్నింగ్ ప్రాక్టికల్ అండ్ ఫన్. సో అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్.